హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీను సులేఖ ఆంధ్ర అబ్బాయి బెంగాల్ అమ్మాయి. ఏంటి మెహందీ పెట్టుకున్నాననేసి అనుకుంటున్నారా? విజయవాడ వెడ్డింగ్ ఫంక్షన్కి వెళ్తున్నాననేసి మెహందీ పెట్టుకున్నాను గైస్. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. సామర్లకోట స్టేషన్కి వెళ్తున్నాము. సామర్లకోట రైల్వే స్టేషన్ అయితే మేము హైవే నుంచి వెళ్ళట్లేదు, ఊర్లో నుంచి వెళ్తున్నాము. ఊర్లో నుంచి వెళ్ళిన వల్ల మార్నింగ్ వైపు అయితే సూపర్గా ఉంది. రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంది. మేము ఎప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్నా మేము ఈ రోడ్ నుంచి వెళ్తాము. మార్నింగ్ కొంచెం లేట్ అయిన వల్ల మా ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. ట్రైన్ టైం అయితే 7:15. మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాం 7:30. వందే భారత్ ట్రైన్కి అయితే టికెట్ చేయించుకున్నాము. బట్ కొంచెం లేట్ అయిన వల్ల ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. స్టేషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ మేము సూపర్ ఫాస్ట్కి టికెట్ తీసుకున్నాము. జన్మభూమికి వందే భారత్కి తీసుకున్న టికెట్ అయితే వేస్ట్ అయిపోయింది, మనీ కూడా వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు జన్మభూమి ట్రైన్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము. బట్ ఈరోజు అయితే ట్రైన్ కొంచెం లేట్, 35 మినిట్స్ లేట్. మేము 5 మినిట్స్ లేట్ అవునా ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. బట్ ట్రైన్ కోసం అయితే మేము ఎంతసేపు అయినా వెయిట్ చేయాల్సిందే. నా వల్ల ట్రైన్ మిస్ అయింది, కానీ మా హవి అయితే అసలు కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు. ఇంకా నేనే ఫీల్ అవుతున్నాను. తనైతే నాకు అంటున్నారు, అయితే ఏమైంది బేబీ, ట్రైనే కదా మిస్ అయింది. ఈ ట్రైన్ అయితే కాకినాడ పోర్ట్కి వెళ్తుంది. ఇక్కడ ప్లాట్ఫామ్లో అందరూ అయితే జన్మభూమి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మాదైతే రిజర్వేషన్ కూడా లేదు. ఇంకా అవి అంటున్నారు, ఏం పర్వాలేదు, నేను టీసీతో మాట్లాడతాను బేబీ అనేసి. ట్రైన్ అయితే ఎక్కేసాము. మా హవి వెళ్ళారు టీసీతో మాట్లాడడానికి. టీసీతో మాట్లాడిన తర్వాత టీసీ అయితే మాకు M2లోనే కూర్చోమన్నారు. ఎందుకంటే అసలు ఈరోజు అయితే ట్రైన్ అసలు ఖాళీ లేదు. సీట్ ఖాళీ అవుతే మీకు సీట్ ఇస్తాననేసి అయితే చెప్పారు టీసీ మాకు. M2లోని ఒకరితోని మంచిగా మాట్లాడుతూ వాళ్ళ సీట్లోనైతే కూర్చున్నాము. రాజమండ్రి కూడా వచ్చేసింది. రాజమండ్రిలోనైతే చాలా వర్షం పడుతుంది. రాజమండ్రి స్టేషన్ అయితే వచ్చేసింది. బట్ ఇప్పుడు వరకు అయితే సీట్ అయితే దొరకలేదు. రాజమండ్రి స్టేషన్ వచ్చేసింది. బట్ ఇప్పుడు వరకు మేము అయితే వేరే వాళ్ళ సీట్లోనే కూర్చున్నాము. తాడేపల్లిగూడెం వచ్చిన తర్వాత టీసీ అయితే మాకు సీట్ ఇచ్చారు. C1లోనైతే టీసీ మాకు సీట్ ఇచ్చారు. నాది మా హబీది సీట్ నెంబర్ కొంచెం దూరం ఉన్న వల్ల మా బాబు అయితే కొంచెంసేపు నా దగ్గర, కొంచెంసేపు వాళ్ళ డాడీ దగ్గర అలా తిరుగుతున్నాడు. విజయవాడ స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకా మా బాబు దిగినాకైతే ఇంకా రెడీ అయిపోయాడు. నేను కూర్చున్నాననేసి నాకైతే పిలుస్తున్నాడు, మమ్మీ దా మమ్మీ దా అనేసి. అండి ఫేస్ ఎలా పెట్టాడు. ఇంకా ఏదో ఒకలాగైతే విజయవాడ ఫైనల్లీ రీచ్ అయ్యాము. ఇంకా ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళైతే ఇంటికి వెళ్తున్నాము. రైల్వే స్టేషన్ ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఆటో అయితే ఎక్కాము. విజయవాడలోని ఇక్కడ మార్కెట్ అయితే చూడండి చాలా బాగుంది. టైం ఉంటే మాత్రం నేనైతే ఈరోజు ఈవినింగ్ మార్కెట్కి వెళ్తాననేసి అయితే అనుకుంటున్నాను. చూద్దాం. ఇక్కడ వెదర్ అయితే చూస్తే వర్షం పడుతుందేమో అలా అనిపిస్తుంది. అలా నా మ్యారేజ్కి కాబట్టి వెడ్డింగ్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను. వెడ్డింగ్ వ్లాగ్ చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్ర అబ్బాయి బెంగాల్ అమ్మాయి వీడియో చూడాలనుకుంటే, మా కోసం తెలుసుకోవాలంటే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి.